హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి రాగి పిండితో 2 రకాల రెసిపీస్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసేసి రాగి పిండి పూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను. పూరి విత్ కుర్మా 2 చూపిస్తానండి. ఇక్కడ ముందుగా నేను వచ్చేసేసి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ పూరి చేసిన తర్వాత షేప్ ఏం తీయలేదండి. ఎలా పూరి ప్రిపేర్ చేశానో అలానే డీప్ ఫ్రై చేశాను. మనకి రౌండ్గా కావాలనుకుంటే కూడా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులోకి మెయిన్ ఏంటంటే గోధుమ పిండి కూడా వాడిన అవసరం లేదు, అలానే చేసుకోవచ్చు అనమాట పూరీలు. ఇక్కడ నేను గోధుమ పిండి అనేది వేయలేదండి. ఈ 1 కప్పు రాగి పిండినే నేను కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లూజ్ ఉండేటట్టు చూడండి. పిండి మరి ఎక్కువ గట్టిగా ఉంటే ఏంటంటే మనకి పూరీలు అనేవి రావన్నమాట. కొద్దిగా లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నాను పిండి ఆరిపోకుండా. నెక్స్ట్ వచ్చేసేసి ఈ పూరీకి కాంబినేషన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు పచ్చిమిర్చి అనేవి కారం చాలా తక్కువగా ఉన్నాయండి, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ తాళం గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపరేషను మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మాత్రం కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. ఇక్కడ నేను మొత్తం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అనమాట. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ నేను మగ్గించుకుంటున్నానండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో ఒక టమోటా తీసుకున్నాను. ఇక్కడ మీడియం సైజ్ది. ఈ టమోటా పొడుగ్గా కట్ చేసేసి ఈ పీసులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. టమోటా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపు వచ్చేసేసి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండిని ఉండలు లేకుండా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా వాటర్ వేసి కలిపి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి నాకు టమోటాలు కూడా మగ్గిపోయాయండి. మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, అది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్లోకి శనగపిండి యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ వాటర్ మరిగిపోయాయి. నేను ఇక్కడ శనగపిండి కలిపి పెట్టుకున్నాను కదా ముందుగా, అది యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ శనగపిండి యాడ్ చేయగానే త్వరగా థిక్నెస్ వచ్చేస్తుందండి, థిక్గా అయిపోతుంది. మనకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్ లాగా చేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువ థిక్గా ఉందనుకోండి, చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ నాకు కర్రీ రెడీ అయిపోయింది. పూరి కాంబినేషన్ మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి పూరి ఏ విధంగా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దాము. రాగి పిండి తోటి అసలు రావట్లేవు అని చాలామంది నాకు చెప్పున్నారండి. కానీ నేను రాగి పిండిలో ఏం మిక్స్ చేయకుండా ఓన్లీ రాగి పిండితోనే ప్రిపేర్ చేస్తానండి. నాకు పర్ఫెక్ట్గానే వస్తాయి. రాగి పిండి అనే కాదు, జొన్న పిండితో కూడా పూరీలు చాలా బాగుంటాయండి. టేస్ట్ ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే. జొన్న పిండి కానీ రాగి పిండి కానీ ఇంకా ఎక్స్ట్రా ఏం పిండిలో యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ నేను ముందుగా చిన్న బౌల్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్లోర్ మీద కొద్దిగా పిండి వేసుకొని ఇక్కడ నేను పూరీలాగా రుద్దేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నార్మల్ పూరీ కంటే ఇంకా రాగి పిండి పూరి అనేది చాలా హెల్తీ కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనకి కరెక్ట్గా షేప్ సైడ్స్ మట్టి కట్స్ లేకుండా షేప్ రావాలనుకుంటే రౌండ్ షేప్ బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకొని సైడ్స్ మట్టి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంట్లోకే తినడానికే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి నేను నార్మల్గానే ప్రిపేర్ చేసేసుకున్నాను. కటింగ్ అంతా ఏం చేయలేదన్నమాట. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ముందుగానే స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి, లేకపోతే ఇలా వచ్చేస్తుంది. ముందుగా చూపించానుగా పూరి, ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి పూరి అనేది బాగా పొంగుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేడి ఉండేట్టు చూసుకోండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాగి పూరి అనే కాదు, ఏ పూరికైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉందనుకోండి మనం పూరి వేయగానే బాగా పొంగుతుంది. ఫస్ట్ 2 పూరీలు నాకు ఆయిల్ సరిగ్గా కాగలేదండి, అందుకని సరిగ్గా పొంగలేదు. ఇప్పుడు చూసారుగా ఆయిల్ హీట్ అవుతూ ఉంది, బాగా పొంగుతున్నాయి అనమాట పూరీలు వచ్చేసేసి.
వచ్చేసేసి ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎప్పుడు రొటీన్గా గోధుమ పిండితోటే కాకుండా మనం రాగి పిండితోటి జొన్న పిండితోటి ఇలా పూరీలు చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇంట్లోకి సరిపడా పూరీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ బాగా హీట్గా ఉంది చూడండి, ఆయిల్ ఎంత బాగా పొంగిందో. పూరి వచ్చేసేసి మెయిన్ ఏంటంటే పూరీలు రుద్దుకునేటప్పుడు మాత్రము కొంచెం మందంగా రుద్దుకోండి, మరి పలుచగా రుద్దుకోవద్దు. ఇక్కడ పూరీస్ రెడీ అయిపోయాయి. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసానండి. పూరి అండ్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి అనమాట. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి రాగి పిండితో ఇడ్లీ వచ్చేసేసి ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. ఇన్స్టెంట్ ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉన్న ఇడ్లీలు మాత్రము చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే. మెయిన్ ఏంటంటే రాగిపిండి అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి, ఫుడ్లో తీసుకోవాలండి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది కదా. లాస్ అవ్వడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ ఇలా వస్తుంటాయి పెయిన్స్. మనం రాగిపిండి తీసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా రాగిపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు రాగిపిండి అండ్ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో నేను తాలిం గింజలు 1-2 టేబుల్ స్పూన్స్ వరకు తాలిం గింజలు యాడ్ చేసుకున్నాను. రాగి ఇడ్లీనే కాదండి, మామూలుగా రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట రాగి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట క్యారెట్. ఇందులోనే నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు వచ్చేసేసి చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇడ్లీలోకి కరివేపాకు పెద్దగా ఉంటే బాగుండదు కదా, అందుకని నేను చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసేసి నేను ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాను. ముందుగానే రాగిపిండి యాడ్ చేయకూడదండి. ఉప్మా రవ్వ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రాగిపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పుకి 1 కప్పు వరకు రాగిపిండి యూజ్ చేస్తున్నాను. లేదు నేను రవ్వ వాడుకోవట్లేదు అనుకుంటే రాగిపిండి మాత్రం యాడ్ చేసుకొని 1.5 కప్పుకి 1/2 కప్పు వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం రవ్వ టైప్లో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. రాగిపిండి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది, పిండి ఫ్రై అయినట్టుగా ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకుందంతా సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇక్కడ పిండి సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇందులోకి నేను ముందుగా సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఆ వేడి మీదనే ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దండి, కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు యాడ్ చేసి పెరుగంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను పెరుగు వచ్చేసేసి 1 కప్పు యాడ్ చేసుకున్నాను కదా, 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. 2 కప్పులు అంటే 1 కప్పు రవ్వ, 1 కప్పు అండ్ రాగి పిండికి 2 కప్పుల పెరుగు, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్, 2 కప్పులు అనమాట. ఈక్వల్గా ఉండాలి. కలిపేసేసుకుంటున్నాను. మనకి కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే యాడ్ చేయొచ్చండి. ముందుగానే వాటరీగా కలుపుకోకూడదు పిండి మాత్రం. అట్లా కలుపుకుంటే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే వాటర్ అంతా రవ్వ పీల్చుకొని ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాతకి చూసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాం కదా, తర్వాతకి చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ పిండికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి. పిండి వచ్చేసేసి మెయిన్ ఏంటంటే వాటర్ మాత్రం ముందుగా మాత్రం యాడ్ చేయొద్దండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో నేను 1 ప్యాకెట్ ఈనో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రస్తుతానికి ఇంట్లో ఆరెంజ్ ఫ్లేవర్ అవైలబుల్గా ఉందండి, అది యాడ్ చేశాను, అందుకని కొంచెం అలా కలర్ వచ్చిందనమాట. ఈనో యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోవచ్చు. లేదా ఈనో లేదు అనుకుంటే మాత్రం బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది 1 పావు స్పూన్ అంటే కొంచెమే యాడ్ చేయాలండి, మరి ఎక్కువ యాడ్ చేయకూడదు. 1 పావు స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి బాగా కలిసేలాగా. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా స్పంజీగా రావాలనుకుంటే ఈనో కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీరని చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనం కావాలనుకుంటే పుదీనా ఫ్లేవర్ నచ్చితే కొంచెం పుదీనా కూడా చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మెయిన్ ఏదైనా సరే ఇడ్లీ కానీ దోశ కానీ నార్మల్ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అంతకంటే ఒక 2% ఎక్కువనే కలుపుకోవాలండి. ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేటప్పుడు పిండి ఎంత బాగా కలిస్తే అంత బాగా వస్తాయి అన్నమాట మనకి ఇడ్లీలు. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఇడ్లీ ప్లేట్కి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ
పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను మిగిలిన ఇడ్లీ ప్లేట్లలో కూడా పెట్టేసుకున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ముందుగానే నేను ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేశానండి. వాటర్ బాగా మరిగిందనమాట. ఈ ఇడ్లీ ప్లేట్లు పెట్టేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇన్స్టెంట్ అని చెప్పాను కదా, మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేంత టైంలోనే ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. తక్కువ ఒక 5 to 8 minutes, అంతకంటే ఎక్కువ అయితే అసలు పట్టదనమాట. ఇక్కడ నేను చట్నీ కోసము మిక్సీ జార్లో 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు, అలాగే పల్లీలు, 1 కప్పు పల్లీలు తీసుకుంటే 2 కప్పుల పుట్నాలు అనమాట. అలా తీసుకొని మెత్తగా ముందుగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఆ తర్వాతకి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. మనకి ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనం ఇలానే కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు చట్నీ, లేదంటే కొద్దిగా తాలింపు పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా నేను టచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు ఏలికైతే అతుక్కోవట్లేదు. ఇడ్లీ రెడీ అయిపోయిందనమాట. ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. రాగి ఇడ్లీ హెల్త్కి అనేది చాలా మంచిదండి. నార్మల్గా రాగి పిండి చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఈ విధంగా ఇడ్లీలు కానీ పూరీలు కానీ ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా తినగలుగుతారనమాట. పిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా తినగలుగుతారు. మనకి ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.